హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. అతి ఖరీదైన వజ్రం అంటే మనకు సాధారణంగా కోహినూర్ వజ్రం గుర్తొస్తూ ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ రేట్లు విలువైన వజ్రం ఒకటి ఉంది. అది ఎవరి దగ్గర ఉంటే వారు చనిపోతారట. దాని విలువెంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. బ్రిటిష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతో మంది విదేశీయులు భారతదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి హోప్ డైమండ్ అని పిలువబడే వజ్రం. నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది. హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే, ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు. గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికి తీసినట్లు కొంతమంది, ఆంధ్రప్రదేశ్లోని వజ్రకరూరులో కింబర్లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండవచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో దొరికినట్లు స్పష్టమవుతుంది. 17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం ఉంది. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేశారు. ఆ తర్వాత రాజకుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్కు చెందిన లూయిస్ ఎక్సైవి, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వజ్రాన్ని 1858లో వాషింగ్టన్లో స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూట్కు విరాళంగా ఇచ్చేశారు. ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్ బాప్టిన్ టావెర్నియన్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం పోయిందని ఆలయంలో పూజారులు తీసుకున్న వ్యక్తులను శపించారు. ఆ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాల మరణం చెందుతారని నమ్ముతున్నారు. చివరకు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్కు విరాళంగా ఇచ్చేశారు. 1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదలు సేకరించడంతో దానికి అతని పేరే పెట్టారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్ వారి ప్రకారం ఈ వజ్రం పాదాలు తెల్లని వజ్రాల మధ్యలో ఒక లాకెట్ మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం హోప్ డైమండ్ విలువ $350 మిలియన్ వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ 29,19,52,62,67,500 ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.